రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న P4 స్ఫూర్తితో జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యకు చెక్కు పెట్టనున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ వెల్లడించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ఎక్కువ శాతం ఫ్లోరైడ్ ఉన్న జిల్లాలో ప్రకాశం జిల్లా 11వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలోని 729 పంచాయతీల్లోని 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు చెప్పారు. కనిగిరి పరిధిలోని 339 హ్యాబిటేషన్లలో, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్లు, మార్కపురం పరిధిలో 123 హ్యాబిటేషన్లలో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. సిఎస్ పురంలో మరొక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తాము పరిశీలించి అందుకు అవసరమైన నిధుల విషయమై చర్చించనున్నట్లు చెప్పారు. పేదలు ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారికి సురక్షితమైన నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను జిల్లాకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర ధ్యేయంతో ముందుకు వెళుతున్నారన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రభావాన్ని నిర్మూలించి దానిని జిల్లాలో లేకుండా చేసినప్పుడే వికసిత ప్రకాశం సాధ్యం అవుతుందని లంక దినకర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోనే 11వ అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా, దేశంలోనే 11వ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే మన జిల్లా మీద పట్టడం, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది, వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది, ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితులను మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఏదైతే ప్రజలకి భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం, అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాడుతూ P4 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని, అలాగే NGOలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు అధికారులతోటి సమీక్ష చేస్తూనే ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయ సహకారాలు అందించేటటువంటి దానికి ముందుకు వస్తారో ఆ కంపెనీలని, వారిని, ఆ సంస్థను కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మా రావు గారిని ఆహ్వానించాం. వారు ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ యొక్క రాష్ట్రంలో 62 కోట్ల రూపాయల పైచీలకు విలువైనటువంటి సహాయ సహకారాలు అందించారు. దానిలో వారి పాత్ర చాలా కీలకం. ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు ఇబ్బందులు ఉంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దానిలో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా, ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చాటారో, అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని. అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో, ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరమో అనేటటువంటి అంశాన్ని కూడా, కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి, ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్
అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే. 16వ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘానికి వ్యవసాయ సాయిల్ హెల్త్ శాంపుల్ సేకరణలో 100% పూర్తి చేసినట్టు, సామాజిక అభివృద్ధిలో భాగంగా స్వయం సేవా బృందాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే దానిలో కూడా 100% కూడా ఫలితాలు సాధించినట్టు అధికారులు తెలియజేశారు. ఏదైతే ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు, ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలని కూడా అధికారులకి